ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆటో కార్మికులకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులు అవుతామని చెప్పి ఆటో యూనియన్ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఆందోళన పట్టుబట్టారు. ఆటో యూనియన్ సంబంధించిన నాయకులు కూడా సార్ చెప్పండి, ప్రధానంగా అసలు మీ డిమాండ్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ సౌకర్యాన్ని మహిళలకు కల్పించింది. దీన్ని సిఐటిగా మేము స్వాగతిస్తా ఉన్నాము. అదే సందర్భంలో పెరిగిన ఆక్యుపెన్సీ రేటుకు అనుగుణంగా బస్సులు పెంచలేదు. అక్కడ మహిళలు రోజువారీ టికెట్లు కొనుక్కునే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు ప్రధానంగా ఆటో కార్మికుల మీద దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా పడింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకం పెట్టేటప్పుడు లక్షలాది మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని ఏమి చేయాలని ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం చెబుతున్నారు, మంచి ప్రభుత్వం చెబుతున్నారు. ఆటో కార్మికులు కూడా మీకు అనేక మంది ఓట్లేశారు. మీరు మంచి ప్రభుత్వాన్ని మీరు నిరూపించుకోవాలంటే వీళ్ళకి 25,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే మీది మంచి ప్రభుత్వం కాదు, అత్యంత చెడ్డ ప్రభుత్వం అవుతుందని మేము చెప్పదలుచుకున్నాము. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల మీద, రవాణా రంగ కార్మికుల మీద విపరీతమైన ఖర్చులు పెరిగాయి, చలానాలు పెరిగాయి. అలాగే కర్ణాటకలో ఓబరో, ఓలా సంస్థల్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిషేధించదు? ఆటో కార్మికుల మీద, రవాణా కార్మికుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఆటో రంగంలో విపరీతంగా నష్టపోతున్నటువంటి ఓబర్, ఓలా సంస్థల మీద నియంత్రణ పెట్టాలి, రద్దు చేయాలని మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరులో భారీ ఎత్తున ఆటో రంగ డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వారికి 25,000 రూపాయల నష్టపరిహారం ప్రతి సంవత్సరం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. ర్యాపిడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి ఉచిత బస్సు అనేది ఇస్తున్నారు. మేము కూడా స్వాగతించి మేము అందరం కూడా ఓట్లేసాం. అదంతా బాగుంది. కాకపోతే ఆ అన్న అది చేస్తున్నారు. కాకపోతే మాకు బాగా ర్యాపిడో, ఓలా, ఓబరో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అది తీసేస్తే ఏదో రకంగా ఈ మధ్య 500 తోలుకుని 200-300 అని తోలుకుని బతుకుతాం. ఈ ర్యాపిడో, ఓలాను ప్లస్ ఉచిత బస్సు వల్ల అర్ధానంగా ఉందండి. 2 నెలలు ఫైనాన్షియల్ కట్టలేకుండా ఉన్నాం చాలామంది. ఇల్లు గడవడానికి కానీ ఇంటి అద్దెలు కట్టడానికి చాలా క్రిటికల్ పొజిషన్గా ఉంది. మా అందులో దయించి ఆ సీఎం కూటమి ప్రభుత్వం గారు విని మా మొర ఆలకించి సంవత్సరానికి వేతనం 25,000 రూపాయలు చెల్లించవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి, అలాగే ఎన్నికల్లో ఆల్రెడీ హామీలు కూడా ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఫ్రీ బస్ పథకం అమలు చేసినప్పుడే మీకు అండగా నిలుస్తా ఉన్నారు. ఏం చేయలేదండి ఇప్పుడు దాకా ఇంకేం చేయలేదండి. ఏం చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఇల్లు రావడం కూడా రోజు కనీసం 500-600 రూపాయలు తోలుకున్నాడు. ఈ రోజుకి పరిస్థితి 200 రూపాయలు తోలడం చాలా కష్టమైందండి. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇల్లు గడవడానికి కానీ బయట ఆటోడికి ఈఎంఐలే కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇల్లు గడుగుచ్చుకోవాలా, అది ఆలోచన సార్. నేను పవన్ కళ్యాణ్ ఒక అభిమాని సార్. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. నాకే ఇటువంటి వచ్చేది. నేను కావాలని కోరి ఓటేసాను. నేను కావాలని కోరి ఓటేసా. మా అన్న బాగుంటాడు, మా అన్న సీఎం అవుతాడు. కానీ మాకు ఈ రోజు ఇలా చేస్తారని ప్రభుత్వం చేయడం తప్పు కాదు, పెట్టడం తప్పు కాదండి. హ్యాండిక్యాపర్స్కి, వృద్ధులకి వాళ్ళకి పెట్టుకోవాలి బస్సు అనేది వృద్ధులకి, హ్యాండిక్యాపర్స్కి ఏజ్ బార్ పెట్టుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్కరు ఫ్రీ అవ్వకూడదు సార్. ఆటో వాళ్ళు ఆలోచించాలి కదా. మేము ఓట్లు వేసాం కదా, మా తరపు మేము కూడా ఓట్లు వేసాం కదా. మేము కనబడలేదు మీ ప్రభుత్వానికి? చెప్పండి, మేము కనబడలేదు మీ ప్రభుత్వానికి? మీరు ఇచ్చే ముందు మేము కనబడలేదు మీకు? మాకు దారి చేయండి. మా పిల్లల పట్ల మేము రోడ్డు మీద వచ్చేద్దాం. మమ్మల్ని నమ్ముకొని ఇంటికి చాలా మంది పోతాం. మా తల్లిదండ్రులు పెంచుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, డోకాలు కట్టుకోవాలి, ఇంటెత్తులు కట్టుకోవాలి. దాన్ని బట్టి ఆలోచించమని ప్రభుత్వం డిమాండ్ అడుగుతున్నాం సార్. చాలా అధ్వానంగా ఉందండి. అసలు ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వం వస్తుందంటే చాలా అందరూ కలుస్తున్నారు కదా, అందరూ కలిసి ఏదో చేస్తారు కదా, పైన మోడీ గారు ఉన్నారు, అంతా మనకు అభివృద్ధి ఉంటుంది కదా అనుకున్నాం. సరే, అది అయితే ఇది కనబడలేదు. ఒక్కసారైనా సరే డ్రైవర్లు ఉన్నారు కదా, ఇప్పుడు మహిళలు అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళు ఉచితంగా వెళ్తే మాకు ఆనందం కాదనట్లా. కానీ దానివల్ల మేము ఎంత శ్రమపడతాం. ఒక 100 రూపాయల కోసం చూస్తే మేము చాలా ఇబ్బంది పడతాం కదండి. ఈరోజు చాలా చాలా అధ్వానంగా ఉందండి వాస్తవంగా చెప్పాలంటే. కాదు, ఈ రోజుకి నా టాటా మ్యాజిక్ వారం 10 రోజులు 15వ తారీఖున ఎప్పుడైతే పెట్టారో 16వ తారీఖు నుంచి ఇప్పటికి వచ్చి ఒక కిరాయికి వెళ్ళలేదండి. మేము ఏ రకంగా బతుకుతాం చెప్పండి. ఈఎంఐలు కట్టాలి, ఇన్సూరెన్స్లు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి. మాకున్న బాధ మాకుంటుంది. కనీసం ఆలోచన చేయాలి కదా. ఒక డ్రైవర్కి సంవత్సరం గవర్నమెంట్లోనే 10,000 ఇచ్చారు. అయితే ట్యాక్స్లు అవి వేశారు. దానికి కూడా ధర్నాలు చేసాం. దానికి తగ్గట్టు న్యాయం చేసి అతి విధంగా ఇది కూడా మీరు అలాగే చేస్తే ఏ రకంగా న్యాయం జరుగుద్దండి? వాస్తవంగా చెప్పండి.
మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు, డ్రైవర్లు గాను మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏమి చేయలేదండి, ఏమి చేస్తారని ఆశ కూడా పోయిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఈ ఫ్రీ బస్ వల్ల ఎందుకండి ఉపయోగం చెప్పండి? మహిళలకు ఉపయోగం కాదనట్లేదు, మహిళల వరకు ఉపయోగం అంటే వాళ్ళ ఇంట్లో భర్తలు ఉంటారు, మరి వాళ్ళు ఏ రకంగా కష్టపడి ఏ రకంగా ఇస్తారు చెప్పండి? ఒక మహిళలకైనా మాకు ఎటువంటి ఆఫర్ ఏమి లేవా? అసలు మా బిడ్డలు ఎలా పెంచుకోవాలి, స్కూల్ ఫీజులు ఎలా కట్టుకోవాలి? తల్లికి వందనం వేస్తున్నారు కాదనట్లా, ఒకరికి వేస్తున్నారు ఒకరికి వేయట్లా. అరక కొరక హామీలు చేసి ఎందుకు ఉపయోగం, దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఈ రకంగా రోడ్ల మీద మీ బతకడా, ఈ రకంగా ఓట్లు వేసి ఈ రకంగా మీ రోడ్ల మీదకి వచ్చేది. దాని తగ్గట్టు మీరు ఆ మీడియా ద్వారా మీరు అందరూ కొంచెం మా యొక్క ఆవేదనని ఆ కూటమి ప్రభుత్వానికి తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో కూడా సేమ్ ఉచిత బస్సు అమలు చేసినప్పుడే ఆటో వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తా ఉన్నారు, అలాంటిది ఏమైనా జరిగింది? ఇంతవరకు అలాంటిది జరగలేదు. వాళ్ళు చెప్పారని అరాచకాలనండి. కుటుంబ ప్రభుత్వం మేము వచ్చేస్తాం అంటున్నారు, కానీ ఎవరో కూడా ముందుకు వచ్చి చేసింది లేదు. ఇలాగే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు ఆగస్టు 15కి ఇచ్చారు. ఆ తర్వాత డ్రైవర్ సోదరులు అందరూ సంతోషపడ్డారు, తప్పలేదు. అంటే పథకంలో అదొక పథకం కదా, మా ఇంట్లో ఆడపిల్లలు కూడా వెళ్తారు, మంచిది అనుకున్నాం. కానీ ఒక ఇంట్లో ఒక డ్రైవర్ వచ్చి పిల్లల్ని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పోషించుకోవాలి. ఆ ఒక్క బాధ్యత ఆ కుటుంబం మొత్తం ఆయన మీద పడుద్ది. కాకపోతే ఆయన ఇటు రకంగా పోషించుకున్న పరిస్థితి. ఈ రోజు రోడ్డు మీదకి వస్తే 500 రూపాయలు తోలుతున్న నమ్మకం ఉండేది ఇది వరకు. ఇప్పుడు 500 తోలుతున్న నమ్మకం కూడా లేదు. చీట్ల వాడికి, పాల బిల్లుడికి, ఇంటి రెంటు, అలాగే మొత్తం కట్టుకోవాల్సిన విధానం, ఏఎంఐలు, తర్వాత పిల్లల ఫీజులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో డ్రైవర్లు ఎవరికెవరు సాయం చేసుకునే విధానం కూడా లేదు. ఒకగానో సమయంలో ఎవరినైనా ఈ పూటకు లేదంటే 100-200 రూపాయలు ఇచ్చి అరే బాబు మీ పరిస్థితి బాగోలేదు రేపు ఇవ్వమని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగోలేదు, వాళ్ళు మాకెలా ఇస్తారు? అలాగే కూటమి ప్రభుత్వం మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి పథకాలు ఇచ్చి నాశనం చేయకుండా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు మట్టుకు చేయండి. తప్పలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, అలాగా చాలా మంది నష్టపోతున్నారు. మేము పెట్రోల్ ధరలు కానీ మొత్తం అన్ని కూడా అధిక పరిస్థితికి ఏవి బాగా. ఒక మెకానిక్ ఛార్జీకి వెళ్ళాలన్నా సరే జగన్ గారు ఆ రకంగా చేశారని చెప్పేసి చాలా ఇబ్బందులు పడ్డారు. అది చేశారు శ్రీలంక అయిపోద్దని చెప్పుకొచ్చారు కదండి. మరి ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు వీళ్ళు చేసే పనులకి శ్రీలంక అవదండి. ఒకసారి ఆలోచించి డ్రైవర్లు మొత్తం అందరూ కూడా ఆలోచించి, ఇక్కడ చాలామంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, అలాగే జనసేన అభిమానులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మా డ్రైవర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా ఆలోచించి ఆయన ఆవేదన తెలుపుకుంటున్నాడు. ఓటేసి గెలిపించుకున్నందుకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డు మీద గిడిచాడు, అందరూ కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆలోచించి ఈ సిఐడి తరఫున మేము నినాదం తెలుపుకుంటూ కుటుంబ ప్రభుత్వంకి ఈ ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఆటో డ్రైవర్లకి ఏదైతే సిఐడి ఉందో ఆర్థిక సాయం చేస్తానన్నారు, ఆ సాయాన్ని మట్టుగా ఆటో డ్రైవర్లకి అందజేస్తాను కోరుకుంటూ సీఎం సార్ని కోరుకుంటున్నాం. చూడొచ్చు పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే కోరుకుని పరచుకుంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం ఏదో తమకు సంబంధించి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. చూస్తే కనుక ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో పూర్తిగా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆదుకుంటానంటూ కూటమి ప్రభుత్వం చెప్పిందో పూర్తిస్థాయిలో ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడైతే తమ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి రోడ్డును పడ్డామని చెప్పి తమను ఆదుకోవాలంటూ కూడా ఆటో డ్రైవర్లు కూడా కోరుకుని పరచు కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు సాక్షి, వేలూరు జిల్లా నుంచి.